శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీహాసిని స్వరూప లలితాంబికాయ నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కంచికట్టుని చీర కట్టుకుని కలంకారీ బ్లౌజ్ వేసుకుని కంచిపట్టు చీరలతో మేము అనుకొచ్చిన మీరాదమ్మ. ఇంట్రడక్షన్ బాగా ఇచ్చానా? రోజు రోజుకి ముదిరిపోతున్న మీరాదమ్మ మాటల్లో. ఇదిగోండి మ్యాంగో ఎల్లో గ్యాప్ బోర్డర్స్, గ్రీన్, రిచ్ పళ్ళు, గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. చాలా అసలు ట్రెడిషనల్ కాంబినేషన్ కదా ఇది. మనకి మా టైంలో పెళ్లి కూతుర్లు అంటే ఇదే చీరలు కట్టేవారు. బ్లౌజు నేను తీయటం లేదు, ఎందుకంటే ఇదిగో బ్లౌజ్ అండి. ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చి, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి, గ్యాప్ బోర్డర్స్ కూడా ఇది వరకు ఎక్కువ గ్యాప్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం కరెక్ట్గా చిన్న బోర్డర్స్లోనే డిజైన్ చేశారు. సో ఈ కాంబినేషన్, ఈ బ్లౌజ్కి మనం ఎల్లో కలర్ కానీ, గోల్డ్ బీడ్స్తో కానీ, ముత్యాలతో కానీ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ప్రైస్ 5,000, 10-15,000 దాటిన వాటికి ప్రైస్ మెన్షన్ చేయట్లేదండి. సో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ముందు అడిగితే ప్రైస్. ఎల్లో చీరలు ఎక్కువ వచ్చేసినాయి మీ రాధమ్మ దగ్గరికి, నాకు తెలియకుండానే. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్. ఇది మొత్తం అంతా జరీ చెక్స్ వచ్చి, గోల్డ్ జరీ చెక్స్, మధ్యలో బుటీస్ వచ్చి, చీర ఎల్లో పింక్ కాంబినేషను ఒక రేంజ్లో ఉంది. ఇదంతా రిచ్ పళ్ళు అండి, గోల్డ్ జరీ, ప్యూర్ జరీ అండి ఇది, అందుకే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తున్నాను. చీర బ్యాక్ సైడ్ అసలు మనకి ఇంకెక్కడ ఇబ్బంది రాదు. ఇది పళ్ళు, బ్లౌజ్ స్మాల్ బోర్డర్స్ చిన్న చిన్న వచ్చినాయి. ఇది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే 25 అబోవ్ ఉంటుంది. ఇది ప్యూర్ జరీ అండి. అప్పుడు నాకు ఇది వరకు ఎలా ఇచ్చేవారో అలా ఇచ్చారు ఈ ప్రైసెస్. ఇప్పుడైతే ఇవి చాలా ఎక్కువైపోయి ఉంటాయి. 30-40 వేలు పెడితే కానీ ప్యూర్ జరీ రావు ఇంకా ఫ్యూచర్లో అని మాత్రం నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ప్యూర్గా వాడుతున్నారండి. నా చీరలు అయితే కొన్ని నేను అమ్మడానికి పట్టుకెళ్తే, మొన్న నేను కూడా ఇచ్చేస్తున్నాను, పట్టుకెళ్తే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎలా చెక్ చేశారో తెలుసా? గోల్డ్ ఎలాగా స్టోన్ మీ పెట్టి అరగదీసి చూస్తారు కదా, గోల్డ్ ఎలా అయితే స్టోన్ మీద పెట్టి అరగదీస్తారో అలాగా ఈ జెరీని పట్టుకుని అలా అరగదీసి అప్పుడు దానికి రేట్ ఫిక్స్ చేశారు. సో దాన్ని బట్టి మనం నమ్మొచ్చు అని అనిపించింది నాకు. వారిని అనుకున్న చీరలన్నీ అమ్మేసుకుని బంగారంతో సమానంగా రేట్లు వచ్చేస్తాయి అన్నమాట చీరలు కూడా అనుకున్నాను. సో ఇది నేను ఒకటి కట్టుకున్నానండి, అమ్మకి కట్టి, ఇంకా కట్టుకోలేదు, కుట్టించేసుకున్నాను. అసలు ఇవి అన్నీ ఒకే కలర్ 4 వచ్చేసరికి వదలబుద్ధి కాక తెచ్చేసాను. చూసారా, వైన్ కలర్ అండి. వైన్ కలర్కి పూర్వకాలం మా చిన్నప్పుడు వచ్చే చీరలు ఇవన్నీ. వైన్ కలర్కి చీర అంతా ఇలా బుట్టీస్ వచ్చి, పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చి, పింక్ ఆరెంజ్ కాంబినేషన్ బోర్డర్స్లో యూస్ చేసి, పళ్ళు అంతా ఓన్లీ గోల్డ్ లైన్స్, పెద్ద పెద్ద లైన్స్ లాగా ఇచ్చి, అసలు ఈ చీర ఒక రేంజ్లో ఉందండి. అయితే మీది లేకపోతే నాదే అనుమానం లేకుండా నేనైతే హాసిని కట్టేసుకుందామని కూడా కొన్ని చీరలు తెస్తాను కదా, అందులో ఇది కూడా ఒకటి. ఎన్నని ఇవే కట్టుకుంటారమ్మా అంటారు మా పిల్లలు. సో ఇది పింక్ బ్లౌజ్ అండి, పింక్ పళ్ళు, పింక్. దీని మీద బ్లౌజ్లో ఆరెంజ్ కలర్ బీడ్స్ వేసి వర్క్ చేయించుకుంటే ఇంకా అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో ఇది నలిపేస్తున్న మీ రాదమ్మా. ఇంక ఇవన్నీ 50,000 అలా ఉంటాయి. 30,000 25,000 దాటితే కానీ ఇవి బాగా మా చిన్నప్పుడు వచ్చి నేను ఏరుకుని తీసుకొస్తున్నాను. సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నా. మంచి పింక్ అండి. ఈ పింక్కి వైలెట్ కలరు రిచ్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ అంతా ప్లెయిన్ బోర్డర్స్తో వచ్చింది. వైలెట్ కలరు అడ్డంగా గీతలు వచ్చిందండి చీర అంతా. బొటీస్ ఏమో ఇలా వచ్చింది చెక్స్ లాగా. ఏనుగులను కూడా వాటి మీద డిజైన్ చేశారు, బర్డ్స్ని, పికాక్స్ని డిజైన్ చేశారు. సో ఇవన్నీ మన ట్రెడిషనల్లో మన యానిమల్స్, ఫ్లవర్స్, మ్యాంగోస్, ఒక రేంజ్ టెంపుల్ డిజైన్, ఇవన్నీ మన కంచిపట్టులోనే ఎక్కువ చూస్తామండి. ప్యూర్ కంచిపట్టు కావాలనుకునే వాళ్ళు అసలు ఆలోచించకుండా తీసుకునే చీరలు. ప్యూర్ జరీ, ప్యూర్ పట్టు దారాలతో సహా అన్ని ప్యూర్ అండి ఈ చీరలో. సో ఈ చీర
ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. 50,000 దాటి ఉంటుందండి చీర, ముందే చెప్పేసాను. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి నాకు ఈ చీరలు చూడడం, కట్టుకోవడం కంటే చూడడం, షాపింగ్ చేయటం ఎక్కువ ఆనందం. అమ్మ సరదాలన్నీ తీర్చేయాలనేమో నా చేతి ఇలా బిజినెస్ మొదలుపెట్టిచ్చారు. ఇది చూడండి అసలు ఏ చీరకా చీర పోటీలు పడిపోతా. కలనేత అండి, గ్రీన్లో వైలెట్ కలిసేసరికి కలనేత కలర్ గ్రీనే డామినేట్ చేస్తుంది. పళ్ళు లైన్స్ వచ్చింది, బ్లౌజ్ కూడా పళ్ళు కలరే, బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ ఒకే కలరు. తిరిగేసి చూపించకపోతే మీ రాధమ్మ ఛానల్ కాదు కదా, అందుకని తిరిగేసి కూడా చూపించేస్తున్నా. ఇదిగో బుట్టీస్ అండి, బుట్టీస్ అన్నీ పికాక్స్ డిజైన్ చేశారండి. సో చీర మీద అక్కడక్కడ వచ్చింది. బోర్డర్స్లో కూడా మనకి ఇది కూడా ప్యూర్ జరీ అండి, ప్యూర్ పట్టు ప్యూర్ జరీ. బోర్డర్లో కూడా సన్నటి లైన్స్ డిజైన్ చేశారు. చాలా అసలు ఇవి పెద్ద పార్టీలైనా చిన్న పార్టీలైనా ఏ సంబంధం లేకుండా నేనైతే రోజు కట్టేసేదాన్నండి. ఇప్పుడు ఇదిగో కొంచెం పెద్ద అయ్యాను కదా, మొయిలపోతున్నాను, అందుకని కాటన్ చీరలు ఇష్టపడుతున్నాను. దానికి తోడు ఇవన్నీ కట్టాలనుకున్నారేమో అమ్ములతో లొట్టి కంచిపట్టు చీరలే ఎంతకాలం కట్టావు కదా అని అన్ని రకాల చీరలు నా చేతి కట్టిపించేస్తున్నారు. ముందు కంచిపట్టు చూపించేస్తానే. ఇదొకటండి, ఇదంతా చిన్న గడి బ్రాహ్మిన్స్ కట్టుకునేవారండి మా చిన్నప్పుడు. మా ఇంటి వెనకాల మా గిరిజా వాళ్ళ మదరు వాళ్ళంతా ఇలాంటి పట్టు చీరలే కట్టుకునేవారు. మడి కట్టుకుని ఇలాంటి చీరలు కట్టుకుంటే పైన కింద సేమ్ బోర్డర్స్ చిన్న చిన్నవి ఉండేవి. బోర్డర్స్ ఉంటే వాళ్ళకి మనం కట్టుకున్నప్పుడు మడి చీర చాలా అసలు ఈ బోర్డర్స్ చాలా అందాన్ని ఇస్తాయి. ఈ బ్లౌజు, ఈ పళ్ళు అంతా లైన్స్ వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ ఏమో చూసారా మనకి ఎంత నీట్గా ఉందో, ఎక్కడ మనకి గీతల్లాగా లాగదు, ఏం చేయదు. సో ఇది బ్యాక్ సైడ్. శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందన్నమాట. చిన్న చెక్స్ మీకు కనిపిస్తాయో కనిపించవో, పింక్ గ్రీన్ అండి, అది బ్లూలా కూడా కనిపిస్తుంది కానీ గ్రీన్ డామినేట్ చేస్తుంది మనకు ఒక షైనింగ్. చిన్న చెక్స్ గ్రీన్ అని అనాలో బ్లూ అనాలో కూడా తెలియనంత మంచి కాంబినేషన్. ఇది పీకాక్ బ్లూ అని ఇలా డిసైడ్ చేసుకుంటున్నాను అనమాట నేను కలర్స్ని. ఇలా ఇందులో ఉన్న థ్రెడ్స్లో బ్లూ గ్రీను కూడా వాడారు, అందుకే మనకు ఆ కలర్ అయితే ఆ రెండింటికి కలిపి ఒక మంచి కలర్ వచ్చింది. దాన్ని మళ్ళీ పింక్ చెక్స్తో డిజైన్ చేసేసరికి ఒక రేంజ్లో మడి చీరలు కట్టుకునే వాళ్ళకి, అంటే మన 7 గజాల చీర కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. 9 గజాలు అంటే మొత్తం గోచి కట్లా వచ్చిన దానికి మాత్రం ఇది ఉపయోగపడదు, ఎందుకంటే బ్లౌజ్ తీసేస్తాం కదా. ఇవి పెద్దగా ఉంటాయండి పట్టు చీరలు, ఎప్పుడు కంచిపట్టు చీరలు మనకి హైట్ వస్తాయి, కొంచెం అన్నీ బాగుంటాయి. ఇవి లెంగ్త్ అవిని చూసారా, ఇంత మంచి కలర్ అసలు ఇది ఫ్యాషన్గా ఉంటుందండి కలర్ ఎప్పుడు. ఏం కలర్ అనాలంటే దీన్ని కాఫీ కలుపుకున్న తర్వాత రాధమ్మ మాత్రమే ఇలాంటి కలర్స్ చెప్పగలదు. కలుపుకున్న తర్వాత వచ్చిన కాఫీ కలర్ అండి ఇది. కాఫీ పౌడర్ మళ్ళీ వేరే కదా, ఇది లైన్స్ పళ్ళు అంతా లైన్స్, బ్లౌజ్ అంతా జస్ట్ 2 స్మాల్ బోర్డర్స్. చీర అంతా ఎలా వచ్చిందో అలా ఇచ్చేసారు బ్లౌజ్లో. దీనికి కూడా వర్క్ చేయించుకుని కట్టుకుంటే చాలా బాగుంటుందండి. అసలు నేతల నుంచి అలా వచ్చినాయి మన దగ్గరికి, అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో చాలా అంటే చాలా. ఇది ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చి దానికి మళ్ళీ గ్రీన్ షేడ్ ఇచ్చారు కదా. ఇది ప్యాటర్న్ బ్లౌజ్ అయితే అండి కింద ఈ గ్రీన్ని మనం బాడీ కింద తీసుకుని వేసుకుని బోర్డర్స్ని యూజ్ చేసుకుంటూ దాని మీద ముత్యాలతో కానీ పర్ల్స్ వర్క్ కానీ గోల్డ్ బీడ్స్ వర్క్ కానీ వర్క్ చాలా జాగ్రత్తగా చేయించుకుని వేసుకుంటే ఒక రేంజ్. పళ్ళు మాత్రం మనం మూసేసుకుని ఇలా పెట్టేసుకోకుండా చాలా సింగిల్ పౌట్ వేసుకుంటారు చాలా ఎక్కువ మంది, చాలా అందంగా ఉంటుంది. పళ్ళు కలరు డామినేట్ చేస్తుంది. ఇంకా అందులోనే ఇంకొంచెం పెద్ద పెద్ద బోర్డర్స్లో గ్యాప్ బోర్డర్సేనండి, ఇది కూడా గ్యాప్ బోర్డర్స్ అనొచ్చు మరి. డిఫరెంట్ స్టైల్స్ అండి ఇవన్నీ. ఎక్కువ మనం పెద్ద పెద్ద బోర్డర్స్ కట్టి ఉంటే కొంచెం లైట్ వెయిట్లో వస్తున్నాయి. ఇవి ప్యూర్ పట్లు, ప్యూర్ జరీలు, ప్యూర్ హ్యాండ్లూమ్స్, ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ అండి. సో అందుకనే మనకి ఇవి రిచ్ పళ్ళు ఇచ్చారు. ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి ఈ చీరలన్నీ. ఈ మధ్య కొంచెం కట్టడం తగ్గించాను, ఎప్పుడొకప్పుడు కడతాలే. ఇది కట్టంచులో జరీ ఇవ్వడం తగ్గిస్తున్నారండి, వీళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. ఇది వరకు అయితే మన పాత చీరల్లో అయితే బ్లౌజ్ కూడా కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. ఇది బ్లౌజ్ అండి, లైన్స్ ఇచ్చారు. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం నిలువుగా లైన్స్ అండ్ బుట్టీస్ ఇచ్చారండి. శారీ మొత్తం ఇలా వచ్చింది మనకి. ఇలా మడతల మీద చూస్తుంటే అసలు కనిపించదండి అందం అంతా.
ఇలా చూడాల్సిందే, దీని అందం చూడాలంటే చూసారా ఈ కలర్ కాంబినేషన్స్ ఇలా చూస్తే కానీ తెలియటం లేదు. చీర అంతా నలిపేస్తుంది అంటారా? నలిపితేనే ఇంకా మాటలు రావట్లేదు అన్నమాట. ఈ కలర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే, వీటి అందం చూస్తూ ఉంటే. ఇంక ఇది 50,000 అబవ్ అండి. ప్యూర్ జరీ, ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ పట్టు థ్రెడ్స్తో అసలు ఒక రేంజ్లో పెళ్లి కూతురు చీరలు అండి. 1 lakh 2 lakhs అలా అమ్ముతారు కదా, ఆ చీరలు ప్రైస్ మెన్షన్ చేయటం లేదు. 50,000 పైన చీర కొనుక్కునే వాళ్ళు మాత్రమే అడగండి నన్ను. ఇది 50,000 కూడా తక్కువ చెప్తున్నట్లు లెక్క నేను మీకు. ఈ చీర అంతా రిచ్ పళ్ళు, శారీ మొత్తం తిరిగేసి చూపిస్తున్నాను. పైన కింద సిమిలర్ బోర్డర్స్ అండి. ఏనుగులు, అంబారీలు అంటారు కదా, హంసలు. అసలు కంచిలో మన జనరల్గా వాడి టిష్యూ కాకుండా అడ్డంగా నిలువుగా కూడా సన్న గడి ఇచ్చారు. ఇదంతా చీర నేను ఒంటి మీద వేసుకుని చూపించడం నాకు అస్సలు నచ్చదు, అందుకనే నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఎవరో చీర చూపించుకోవడం, అందరూ ఎలా చూపిస్తున్నారో చూసి నేర్చుకో అని ఎవరో తల్లి కామెంట్ పెట్టారు. నేను వేసుకోనండి. నేను ఇలాగా మనం కొనుక్కునే వాళ్ళు, నేను వెళ్ళి షాప్లో నా కోసం కొనుక్కున్నా కూడా, అమ్మవారి కోసం కొనుక్కున్నా, ఇది వేస్ట్ చూసారా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారా అని అడిగి తెస్తాను. ఇదిగో ఇప్పుడే ఇలా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. మనం వేసుకునేది మనమే వేసుకోవాలి అన్నట్టు ఆలోచిస్తాను నేను. సో మన అమ్మవారికి ఇచ్చిన అలాగే కొనుక్కోండి మీరు. గుడులు టెంపుల్స్కి అది కొంతమంది చీరలు పట్టుకెళ్తారు కదా, ఎవరు వేసుకున్నవి కొనకండి. ఇది బ్లౌజ్ రన్నింగ్ అండి. మనం ఇక్కడ కట్ చేసుకోవడానికి వీళ్ళు థ్రెడ్స్ ఇలా ఇచ్చేస్తారు. నేను మీకు అమ్మవారి కట్టిన చీరలు అమ్ముతాను కదా, అప్పుడు ఇవి కట్ చేసేస్తాను. చాలామంది ఇప్పుడు అసలు ఈ కట్ చేసినప్పుడు కూడా నాకు ఒక్కొక్కసారి బాధ అనిపించేస్తుంది. ఎంత కష్టపడి వీవింగ్ అండి, ఒక్కొక్క లైన్ కళ్ళు అలా కళ్ళజోడు పెట్టుకుని వాళ్ళు నేతల దగ్గర చూస్తూ ఉంటే ఇంక అసలు అలాగా చేస్తున్నారు. మనమేమో సింపుల్గా ఇలా కట్ చేసేసి ఇలా లాగేస్తాము థ్రెడ్స్ అని అనిపించింది నాకు. ఈసారి నుంచి జాగ్రత్తగా చెయ్యాలి అనిపించింది. మొన్న దగ్గరుండి చాలాసేపు చూశాను ఒక నేతల దగ్గరికి వెళ్ళినప్పుడు. సో ఇది పళ్ళులో కూడా మనకి ఏనుగుల్ని, హంసల్ని డిజైన్ చేశారు. ఈ చీర ఎంత చూసినా వదలబుద్ధి కాక పదే పదే చూపిస్తుంది మీ రాధమ్మ. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే 1 lakh అనుకోండి, కాదు నేను రేట్ మెన్షన్ చేయటం లేదు, 50 above అంతే, ఇంకా ఎక్కువే. ఇది ఇక్కత్ పట్టండి, బ్లాక్. ఒకసారి చూపించినట్టున్నాను. ఒక్కొక్కసారి చీరలు కలిసిపోతూ ఉంటాయి నాకు. ఇక్కత్ చాలా అంటే చాలా బాగుంది. అమావాస్య రోజు అమ్మవారికి కూడా కట్టొచ్చు అన్న ఉద్దేశంతో కూడా కొంత బ్లాక్ ఇష్టంగా కొంటాను నేను. నాకు నచ్చుతున్నాయి ఈ మధ్య బాగా. ఇక్కత్ డిజైన్స్ అందరికీ తెలుసు కదా, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది ప్యూర్ పట్టండి. బోర్డర్స్లో జరీ అంతా వాళ్ళకి బెంగళూరు నుంచి వస్తాయంటండి ఇవన్నీ. ఇక్కడెక్కడ దొరకవమ్మా మాకు, అక్కడ నుంచి వస్తాయని చెప్పారు. ఈ నేతల దగ్గరికి వెళ్ళాను, ఇక్కత్ నేతల దగ్గరికి. సో ఇది రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, పళ్ళు లైన్స్ ఇచ్చారు, శారీ మొత్తం అంతా ఒకలాగే వచ్చేస్తుంది మనకి. జరీ ఇవి కొంచెం ఇటువైపు పళ్ళులో దగ్గరగా లావుగా ఇస్తే, ఇటు మాత్రం సన్నగా చిన్న డిజైన్. మనం రెగ్యులర్గా అందరూ కట్టుకునే ప్యాటర్న్స్ కాకుండా డిఫరెంట్గా చూస్ చేసుకునే వాళ్ళకి నా సెలెక్షన్ ఇంకా తిరగలేదు. గొప్ప చెప్పేసుకుంటున్నాను కాదు, నేను కొంచెం డిఫరెంట్గానే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ చూస్తున్నాను. మా డాక్టర్ గారు నాకు కొని అన్ని షాపులు తిప్పి బేసిక్ ఐడియా వచ్చి ఇలా చేస్తారన్నమాట. ఆయన పేరు చెప్పకుండా ఒక్క వీడియో కూడా చెయ్యను మీ రాధమ్మ. చూసారా ఇక్కత్ పట్టు, ఇది చూసాక కూడా కబుర్లు చెప్తుంది అంటే రాధమ్మ అసలు ఏమనాలి రాధమ్మని. చూసారా మ్యాంగోల్లో ప్యూర్ ఇక్కత్ డిజైన్ అండి. పళ్ళులో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, దీనికి గ్యాప్ బోర్డర్స్ అండి. ఇక్కత్తులో కూడా గ్యాప్ బోర్డర్స్. ఇప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశానండి, మనకి ప్రతి డిజైను అన్ని క్వాలిటీస్ అన్ని. ఇక్కత్ డిజైన్ తీసుకుంటే కంచి వాళ్ళు తయారు చేస్తారేమో అన్నట్టు తయారైపోయింది. బెనారస్ వాళ్ళని తీసుకుంటే కంచి మోడల్స్లో బెనారస్ దింపేస్తున్నారండి. ఇక్కత్ డిజైన్ పట్టుకెళ్ళి మంగళగిరిలో చూస్తున్నాను, నేనే తీసుకొస్తున్నాను. అలాగా మనకి ఓన్లీ వేరియేషన్ ఏంటంటే క్లాత్ అండి. డిజైన్స్ అన్నింట్లో దొరికేస్తున్నాయి మనకి, నాకు తెలిసినంత వరకు. క్లాత్
ఏంటి బెనారస్లో మనకి ఇక్కత్ పట్టు వచ్చిందంటే బెనారస్ క్లాత్ పట్టు ఆ టెక్స్చర్ ఆ పట్టు వేరు. మనకి ఇలాగా ఫాలెన్ మెటీరియల్ లాగా వచ్చి అది లైట్ వెయిట్లో వస్తుంది. కంచి పట్టులోకి వచ్చేసరికి కొంచెం స్టిఫ్గా వస్తుంది. మంగళగిరి పట్టులోకి వచ్చేసరికి స్మూత్నెస్ వస్తుంది. ఈ స్మూత్నెస్ వేరు, బెనారస్ పట్టు స్మూత్నెస్ వేరు. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు కానీ డిజైన్స్ అన్నింట్లో కానీ దేని ఇంపార్టెన్స్ దాందే. సో ఇది వైలెట్ కలర్ మంచి మిర్చి రెడ్ అండ్ పింకా రెడ్ అన్నంత మంచి కలర్లో ఉంది ఇది. అందువల్ల ఈ కాంబినేషన్స్ 3 మనకి కంచిలో వాడేవి కదా. ఇక్కత్ పట్టు ఇప్పుడు బాగా లేటెస్ట్ కదా, మనకి రీజనబుల్ ప్రైసెస్లో వచ్చేస్తున్నాయి. కాదంటే ఇవి నేను చెప్పేస్తున్నానండి. రూ. 25,000, 27,000 వేసేస్తున్నారు షోరూమ్స్ వరకు వచ్చేసరికి. నేనే నువ్వెందుకు తక్కువకి ఇస్తున్నావు అని ఎవరో అడిగారు నన్ను. నేను ఒక్కదాన్ని ఎంతమందికో అమ్మేయలేను కదా. నా దగ్గర కొనుక్కునే నలుగురికి నేను రీజనబుల్ ప్రైసెస్లో నేను ఇందులో వచ్చే మనీ కూడా అమ్మవారి కోసం నేను వాడుతున్నాను తప్పితే నేను ఎవరిని అందరినీ రండి డబ్బులు ఇవ్వండి అమ్మవారిని పెట్టుకున్నాను అని ఏం చెప్పట్లేదు. నేను కష్టపడి అటు నుంచి ఇటు నుంచి అటు చిన్న కష్టపడుతూ చేసుకుంటున్న బిజినెస్ ఇది. కూడా నేను చూపించానో లేదో తెలీదు. చూపించినా పర్వాలేదు. ఎక్కువ చీరలు ఉండడం వల్ల అన్నీ కలిసిపోవడం వల్ల పదే పదే మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నానేమో కూడా. ఒక్కొక్కసారి ఏమో రెండోసారి తీసుకొచ్చానంటే ఎవరైనా ఆపి పెట్టి మళ్ళీ నా దగ్గర తీసుకోకపోవడం వల్ల కూడా నేను రెండోసారి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్యూర్ గద్వాల్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్కి గద్వాల్లోనే బాగా ఎక్కువ తయారైపోతుంది ఏంటంటే పవర్ లూమ్స్ అండి. సేమ్ కదా ఏంటి తేడా అంటున్నారు. కాదండి, చాలా వేరియేషన్స్ ఉంటుంది దానికి దీనికి. అసలు కట్టుకుంటే మనకు వచ్చే ఫీల్. ఇంకా చెప్పాలంటే మనకి పవర్ లూమ్స్లో మెషిన్ మేడ్ కదా, ఎక్కడ చిన్న మిస్టేక్ అన్నది లేకుండా దింపేస్తారు. కానీ అది వేరు, అది కట్టుకుంటే. ఇది నాది హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్. దీనికి నేను ఇక్కత్ కలంకారీ కాటన్ బ్లౌజే 1500. ఈ సారీ ఆల్మోస్ట్ నేను బాగా మ్యాచ్ చేసుకున్నానా. ఇంకింతే ఈ చీర. ఈ చీర పూర్తిగా చూపించకుండా నా చీర గురించి చెప్తున్నాను అనుకోవద్దు, డైవర్ట్ అయిపోతున్నాను, ముసిల్డ్ అయిపోతుంది మీ రాదమ్మ. ఇది పళ్ళు అండి. పళ్ళు బోర్డర్స్ సీ గ్రీన్ అనొచ్చా లేకపోతే గ్రీన్ అండి, దాన్ని ఏం గ్రీన్ అనాలో. ఎల్లో వైలెట్ డామినేట్ చేసింది కదా. కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేసుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే రిచ్ పళ్ళు వచ్చింది. మధ్యలో ప్లెయిన్ బుటీస్ వచ్చింది. చీర అంతా సరిగ్గా చూపించకుండా కబర్లోకి దిగిపోతున్నా మీరు రాదమ్మ. ఇంతకంటే చూపించనని చెప్తూ లాస్ట్గా ఒక్కసారి చూపించేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరు రాదమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.